కర్నూలు జిల్లా గూడూరు మండలం పొన్నకలు గ్రామంలో ఓ మైనర్ బాలిక వివాహం విషయంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు జోక్యం చేసుకోవడం సరికాదని వాల్మీకి సంఘాల ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. మైనర్ బాలికకు పెళ్లి వద్దని ఎంత చెప్పినా వినకుండా ఇష్టంతోనే పెళ్లి చేసుకుందని వారు తెలిపారు. ఈ ఘటనలో పెళ్లి కొడుకుపై కేసు పెట్టారని, సహకరించిన వారిపైన కేసులు పెట్టి అరెస్టు చేయడం సరికాదని అబ్బాయి తల్లి వాల్మీకి సంఘాల నాయకులు అన్నారు. పెళ్లికి సహకరించిన వారిపైన పెట్టిన కేసులను తీసివేయాలని కోరారు. ఎంగేజ్మెంట్ అయింది సార్. వాడంటే ఇష్టం లేదు, నాకు నువ్వే ఇష్టము, నీతోటే నేను కలిసి బతుకుతాని, ఆ అబ్బాయిని సుల్లబల్ల చెప్పి నువ్వు రాకుంటే నేను మంది తాగి సస్తాని, నా ముఖం నువ్వు చూడలేవని, నిన్ను నమ్ముకొని నేను ఉండాను, నువ్వే నాకు ఇష్టమని అబ్బాయిని కర్నూలు పోయినోని తొలుకొని వచ్చి నేను నాకు తోడు నువ్వు నాకు తోడని ఆ పిల్లోని నమ్మించి పని పోయిన పిల్లోని తొలకొచ్చి ఊర్లోకి తొలుకొని వచ్చి అమ్మాయి చేనిపోయే పోతా దారిలో దాపెట్టుకొని పిల్లోనప్పటి పోయింది. ఇది నిజం సార్. ఆ పిల్లోని అన్ని నమ్మించి తొలుకొని పోయింది. ఇప్పుడు మళ్ళా పట్టుకొచ్చిన తర్వాత నేను జీపులో అడిగినా సార్, పాప నీది మైనర్ లేదు, నువ్వు మీ ఇంటికి పోతావు, మా పిల్లోడు మా ఇంటికి వస్తాడంటే నేను మా ఇంటికి ఫోన్ అంటే నేను మీ కాడే ఉంటా, లేదంటే హాస్టల్లో ఉంటా, నాకు ఏజ్ వచ్చే వరకు నేను ఆయననే పెళ్లి చేసుకుంటా, నేను మా ఇంటికి ఫోను అనింది. తాళి కట్టినేది తీయంటే నేను తీయను, నాకు ఆయననే సొంతము, నేను తీయను అనింది సార్. పాలబొట్టు కట్టించుకునింది. ఫోటోలు ఉన్నాయి సార్, ఇద్దరు ఫోటోలు దిగినారు. ఇంటికి వచ్చిన తర్వాత స్టేషన్ కి పట్టించిన తర్వాత అమ్మాయి చుట్టూ వాళ్ళ వాళ్ళందరూ చుట్టుకొని ఇప్పుడే దొరికినారు వాళ్ళు కురువళ్ళు బాయళ్ళు. ఇప్పుడే వాళ్ళని ఒత్తిడి పెట్టాలని అందరూ మాట్లాడుకొని కురువ సంఘం తర్వాత డబ్బులు ఎత్తుకొని అందరూ పట్టెత్తుకొని మా పిల్లోని ఇరికియాలని, మా పిల్లల్ని మా సంసారాలని ఇట్లా నాశనం చేస్తున్నారు సార్. హరికృష్ణ వాళ్ళమ్మ సార్. చిన్న విలేజ్, అందులో కురువ వాల్మీకి సోదరులు అన్నదమ్ముల మాదిరి చాలా సంవత్సరాల నుంచి కలిసిమెలిసి ఉన్నారు. ఒక అబ్బాయి పొరపాటు చేసినాడని రిమాండ్కు తరలించడం జరిగింది. ఏకంగా ఎటువంటి పంచాయతీలు వాళ్ళ తల్లిదండ్రులతో ఆలోచించకుండా ఫోక్సో చట్టం అమలు చేసినారు. అయినా కూడా మేము బాధపడతలేము. కానీ ఆ పిల్లవానికి సహకరించినారని మళ్ళొక నలుగురిని వాళ్ళని కూడా అదే చట్టంలో ఇరికించాలని చూడడం చాలా మంచి పద్ధతి కాదది. వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు కూడా దయచేసి మాట్లాడుకోండి. ఏం జరిగింది, ఆ అమ్మాయి మైనర్ కాబట్టి మాకు కూడా ఆడపిల్లలు ఉన్నారు, మైనర్ విషయంలో మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరిది ఏ తప్పు జరిగినా ఈ రోజు బయలైనది మాత్రం ఆ కుటుంబమే. మీరు స్టేట్మెంట్ ఇస్తూ అన్నారు పొలానికి పోతుంటే మా బాబాను ఇట్లా చేసినారని. అంత దుర్మార్గులు అయితే కాదు ఆ పిల్లలు. సరే, ఏదేమైనా మీరు నిజంగా మీకు మనస్సాక్షి ఉండి చిత్తశుద్ధితో ఉంటే ఆ తల్లిదండ్రులను ఈ తల్లిదండ్రులను ఒక సైడే తప్పు ఉందని అక్కడ ఉన్న అయ్యకొండ మిన్నల్ల స్వామి సాక్షిగా మీరు చెప్పగలరా అని నేను ప్రశ్నిస్తున్నా. కానీ ఇక్కడ ఉన్న కుర సోదరులకు కూడా పాపము, వాళ్ళు కూడా ఇక్కడ జిల్లాలో ఉంటారు కాబట్టి అక్కడి వాళ్ళు ఏం చెప్తే అది నమ్ముతుంటారు. వాళ్ళకి ఏదో పాత గొడవలు దృష్టిలో పెట్టుకొని బయట ఉన్న నలుగురిని కూడా ఈ కేసులో ఇరికించాలని చూడడం మాత్రం అన్యాయం. ఇది దయచేసి ఇప్పటికైనా మీరు అర్థం చేసుకొని, వాల్మీకులు అందరి నాయకులకు పనిచేసినారు, వాల్మీకులు నమ్మకానికి మారిపోయారు. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక అబ్బాయి భవిష్యత్తు బలైపోయినట్టే, మరి మిగతా నలుగురిది కూడా ఆ భవిష్యత్తును మీరే కాపాడాలని హృదయపూర్వకంగా మీ అందరికీ కురవ సోదరులకు కూడా మరొకసారి తెలియజేస్తూ వాళ్ళ వెనుకున్న నాయకులకు కూడా మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకున్నా. పిల్లల భవిష్యత్తు గబ్బు లేపకండి. జై వాల్మీకి.